వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐకాన్ న్యూస్ అందిస్తున్నటువంటి ఈ 5 ఏళ్ల పరిపాలన రివ్యూలో భాగంగా తదుపరి అంశం ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తాం. ముందుగా ప్రతి సినిమాకి వెళ్తాం, ఓటీటీలో సినిమాలు చూస్తూ ఉంటాం. స్టాట్యుటరీ వార్నింగ్, ఒక సిగరెట్ ప్యాకెట్ కొన్నా లేదా ఒక లిక్కర్ బాటిల్ ఏది కొన్నా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ఇది ప్రాణాంతకం, క్యాన్సర్ కారకం అని తెలుగులో, ఇట్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పి ఇంగ్లీష్లో, హిందీలో చెప్పేది ఇంకోటి. నా పేరు ముఖేష్ అని చెప్పి ఒక గంభీరమైన వాయిస్ తో వాళ్ళ ఇవి అంటే సరదాగా సినిమాకి వెళ్తే కాసేపు ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్తే అక్కడే మనకి ఎంత చూపిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అందరూ ముఖేష్లే, అందరూ ఒక లలితలే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మద్యానికి బానిసలైనటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. సరే, అన్ని రాష్ట్రాల్లో దొరికేటువంటి మద్యం దొరుకుంటే కాస్త కూస్త బెటర్ ఉండేది పొజిషన్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి మద్యం కేవలం ఇక్కడ మాత్రమే దొరుకుతోంది అనేది గత 5 ఏళ్లుగా గొంతుకి మైకు పట్టుకొని నాలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్తూ వస్తున్నాం. సో ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఏం జరిగింది అనే దాని మీద ఒక స్పెషల్ రివ్యూ రాజకీయ సామాజిక విశ్లేషకులు శ్రీ బెజవాడ వెంకట్రావు గారు మనకు అందిస్తారు. నమస్కారం సార్. నమస్తే. సరే, మద్యానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చేశారు, నిషేధం చేస్తామని పాపం ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్లే బోల్తా పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయన మంచి కోసమే పోయారు, మద్యపాన నిషేధం చేస్తానని చేశారు. చేసిన తర్వాత ఎవరైతే ధనార్జన పరులు, కుట్రదారులు వీళ్ళు ఉంటారో, ఈజీ మనీకి అలవాటు పడి ప్రజల్ని బానిసలుగా ఉంచాలనుకున్నారో, నాటు సారాన్ని, గుడుంబాన్ని ప్రోత్సహించడం, అది బెడిసి కొట్టి ఎన్టీ రామారావు గారు ఓడిపోవడం అంతా అయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇలా కాదు, దీనికి ఒక పక్కన నాణ్యమైనటువంటిది, అది విషం అనుకున్నా ఇంకోటి నాణ్యమైనది కాస్త అందిస్తూనే దాని నుంచి బయటికి రావడానికి రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి అని చెప్పి అన్నాడు స్వర్గీయ ఐఏఎస్ పివిఆర్కే ప్రసాద్ గారి నేతృత్వంలో వారుని వాహిని అని చెప్పి పేరు పెట్టి, ఇన్ఫాక్ట్ అది ఎన్టీ రామారావు గారి సూచన ఆ టైంలోనే ఇది కూడా చేయించారు. అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, భవన వెంకటరామ్ గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో ఈ మద్యపానాన్ని కంట్రోల్ చేస్తూనే మరీ అంత ఎఫెక్ట్ కాకుండా చూశారు. ఒక్కసారిగా ఏదో కృష్ణా గోదావరి బ్యారేజీలకి గేట్లు ఎత్తేసినట్టుగా భారతదేశ వ్యాప్తంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే లిక్కర్ కి అడ్డా అనేటువంటి ఒక పేరుతోటి, అట్ ద సేమ్ టైం అసలు ఇటువంటి లిక్కర్ ఇంకెక్కడా దొరకదు, ఇది వీళ్ళ మాత్రమే స్పెషల్ అనేటట్టుగా చేస్తూ ఈరోజు ప్రజలు ఎంతమంది చనిపోవడానికి కారణం అవుతోంది అంటే, చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఈ రోజు దాకా ఎవరో బయట పెట్టలేదు సార్, ఫస్ట్ టైం మనమే పెడుతున్నాం పూర్తి స్థాయిలో. సో దీని మీద మీరు దారుణమైన పరిస్థితి అండి. లిక్కర్ అనేది ప్రతి ప్రభుత్వానికి లిక్కర్ అనేది కొంత ఆదాయ వనరు అనేది సహజమే, ఏదో కొంతవరకు నడుస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ అయిపోయిందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1.54 లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ జరిగింది. యావరేజ్గా 30,000 పైచీలు, 34-35 కోట్లు ప్రతి సంవత్సరం. ఇది అఫీషియల్ రికార్డ్, ప్రభుత్వమే అమ్మింది. ఎస్, ప్రభుత్వ దుకాణాల ద్వారా ప్రభుత్వం అమ్మించింది. కానీ ఆ రోజు ఏం చెప్పారు, పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇప్పుడు వరదలై పారుతుంది ప్రభుత్వం ద్వారా. మరి దీనికి ఇవాళ పరిస్థితి ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో 7-8 లక్షల మంది రోజు మందు తాగేవాళ్ళ అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఇవాళ పరిస్థితి ఏంటంటే 45 లక్షల మంది మందు లేకపోతే నిద్ర పట్టని వాళ్ళు తయారయ్యారు ఆంధ్రప్రదేశ్లో. ఇది నేను చెప్తున్న రికార్డు కాదండి, ప్రభుత్వాల ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలుస్తున్న రికార్డులు. ఇటీవల కాలంలో పేపర్లో ప్రముఖంగా ప్రచురించిన రికార్డు ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ 45 లక్షల మందిలో 35 లక్షల మంది దాదాపుగా లిక్కర్కి బానిసలై ఉన్నారు. చూడండి కనుక ఏ స్థాయికి వెళ్ళామనే దానికి చూడండి. ఈ 35 లక్షల మందిలో అతిగా ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మందు అతిగా తాగి 10 లక్షల మంది శరీరం నిర్వీర్యం అయిపోయిందండి. నిర్వీర్యం అయిపోయిందంటే వాళ్ళు ప్రతి సంవత్సరం యావరేజ్ని 20,000 సంపాదించుకుంటారు అనుకుంటే సంవత్సరానికి 2,40,000 సంపాదించుకుంటారు. ఇప్పుడు పని చేయలేక ఈ 10 లక్షల మంది పని చేయలేక, కుటుంబాలను పోషించలేక నిర్వీర్యం అయి మంచాల పాలై ఉన్నారండి. ఈ పరిస్థితి ఇవాళ ఇక్కడ నడుస్తుంది.
సగటున 20,000 అతను సంపాదిస్తున్నాడంటే సంవత్సరానికి 2,40,000. ఒక బిలో మధ్యతరగతి కుటుంబం 2,40,000 రూపాయల ఆదాయం పోగొట్టుకుంటే కుటుంబ యజమాని దీనికి బానిస అయితే ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి. కూలిపోవడమే. ఏడాదికి 2,40,000 అండి. ఇదే లెక్కని 10 లక్షల మంది ఎంత పోగొట్టుకున్నారంటే 24,000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకునే ఆదాయాన్ని పోగొట్టుకున్నారు. ఇది ఒక ఎత్తు. అలాగే ఇది సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో చూస్తే దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆదాయాన్ని పోగొట్టుకున్నారు పాపం ఈ బడుగు జీవులు. ఏమి చేయలేని పరిస్థితి. 10 లక్షల మందికి సంబంధించిన కుటుంబాలు ఆల్మోస్ట్ రోడ్డు మీద పడ్డాయి. ఎస్ అదే పరిస్థితి జరుగుతుంది. ఇది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 5 సంవత్సరాలకి ఆరోగ్యం పాడు చేసుకొని దాదాపు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబం ఆరోగ్యం పాడు చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ పాలైపోయింది. సంపాదించే 2,40,000 పోవడమే కాకుండా 2 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ మీద 5 సంవత్సరాల మీద. దీని ద్వారా 40,000 కోట్ల రూపాయలు దిగువ మధ్య తరగతి పేదలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూడండి, ఇప్పుడు కోల్పోయిన ఆదాయం 1,20,000 కోట్ల రూపాయలండి. గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్కి పెడుతున్న ఖర్చు 40,000 కోట్ల రూపాయలు. ఎక్కడికి పోతుందండి రాష్ట్రం? ఎవరిది డబ్బు? ఎవరిది డబ్బు? మరి ఆరోగ్యం బాగలేనప్పుడు అప్పో సొప్పో చెయ్యాలి, ఉన్నది తృణోపనం అమ్మాలి. ఈ పరిస్థితుల వల్ల, ఇలాంటి పరిస్థితులు ఆ కుటుంబంలో ఉత్పన్నం అయినందువలన పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. దారుణమైన పరిస్థితి ఏంటంటే చదువుకుంటే కానీ ఆ కుటుంబం స్థితిగతులు మారిపోవు. ఇవాళ ఈ పరిస్థితుల్లో కుటుంబాల చదువులే ఆగిపోయి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఒకసారి ఇది ఆలోచించాలి. అంటే ఇక్కడ కంపారిజన్ తీసుకుందాం సార్. స్టార్టింగ్ చెప్పినట్టుగానే వేరే ఏ రాష్ట్రంలో కూడా మద్యం వల్ల బానిసలైపోయినటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళ మీద ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతోంది అన్నటువంటి రికార్డ్స్ కానీ ఎక్కడ మనకి రాలేదు. అఫ్ కోర్స్ మద్యం తాగేటువంటి వాళ్ళు బానిసలు అయితే లివర్ చెడిపోయి హాస్పిటల్లో చేరేవాళ్ళు. అట్ ద సేమ్ టైం వాళ్ళ సొంత డబ్బులతో హాస్పిటల్లో చేరి ఈ చికిత్స తీసుకోవడం ఇది ఉంది. కానీ ప్రభుత్వాలు ఉదారంగా వీళ్ళకి ఇలా జరిగింది కాబట్టి ఖర్చు పెట్టాల్సిందే అనేటువంటిది అయితే ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికేటువంటి మద్యంతో కంపేర్ చేస్తే మిగతా వాటిలో అంటే 2 విషమే అయినప్పటికీ ఇందులో 100% విషం కనిపిస్తే అక్కడ కేవలం ఒక 2%, 3% విషం కనిపిస్తోంది. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు కొంతమందికి, అంటే ఏదో మామూలుగా ఉన్నారు కాబట్టి మీ ఇష్టం తాగండి అనేది కాకుండా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమైనా సజెస్ట్ చేసేది తప్ప. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అనారోగ్యం లేదు, ఇంకొకటి లేదు, ఏదున్నా సరే మీరు ఈ మద్యం మాత్రమే తాగాలి, మద్యం తాగి హాస్పిటల్స్కి వెళ్ళాలి, మీ జీవితాలు పోగొట్టుకోవాలి, వాళ్ళు బానిసలు అవ్వాలి. అంటే ఒక కుటుంబ వ్యవస్థని పూర్తిగా కూలదోయడంలో మద్యం అనేది, డ్రగ్స్ అనేది డిఫరెంట్. అంటే మద్యం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిన్న భిన్నం అయిపోయిందండి, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకునే ఆదాయమే కాకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి పెట్టే ఖర్చు, ఇది సుమారు వారం రోజుల క్రితం పేపర్లో వచ్చిన అనాలిసిస్ ఏనండి. 3,14,000 కోట్ల రూపాయలు ఆ చిన్న చిన్న కుటుంబాలు కోల్పోయినాయండి. ఆదాయం ద్వారా కోల్పోవటం, హాస్పిటల్ ఖర్చుల ద్వారా కోల్పోవటం. మరి ఇలాంటి విష పదార్థాలు లాంటి మందు తాగినందువలన సొసైటీ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్య 2022లో రఘురామకృష్ణరాజు గారు ఇదే లిక్కర్ను మద్రాసు ల్యాబ్లకు పంపించారు. ల్యాబ్లకు పంపించి వచ్చిన రిపోర్ట్లో ఆయన చెప్పింది ఏంటి, ల్యాబ్లో 5 రకాల విష పదార్థాలు ఉన్నాయి, ఈ లిక్కర్ తాగొద్దని చెప్పి ఆయన డైరెక్ట్గా పబ్లిక్లో చెప్పారు. పురంధేశ్వర్ గారు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ తాగినందువలన 3,300 మంది చనిపోయారు, ఆరోగ్యాలు పాడయ్యి. అఫీషియల్ గా ఇది పరిస్థితి, దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము, దీని మీద మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని ఆవిడ కూడా లెటర్ రాశారు. ఇలాంటి పరిస్థితి అండి. ఇవాళ లిక్కర్ అనేది ఏరులై పారుతుంది ఆంధ్రప్రదేశ్లో. నాకున్న ఇన్ఫర్మేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 మార్చి నాటికి 24 లక్షల కేసులు మందు సేల్స్ జరిగేది సంవత్సరం మొత్తం మీద. ఇప్పుడు 2 రోజులకి లక్షల కేసుల్లో మందు జరుగుతుంది, సేల్స్ జరుగుతుందని చెప్పి పేపర్లో చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక్కటేనండి, ప్రభుత్వ పరంగా నియంత్రణ లేకపోతే
ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారండి. వాడు పగలంతా కష్టం చేసి వచ్చి అంత మందు తాగాలని వాళ్ళు ఆ కష్టానికి ఆ ఒళ్ళు నొప్పులు మర్చిపోవటానికి అంత మందు తాగుతారు. అంటే ఒక చిన్న సబ్మిషన్ సార్ ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ చూసేవాళ్ళు రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ లేదంటే కష్టించే వాళ్ళు మందు మాత్రమే తాగాలని అనుకునేది ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చదువుకునే వాళ్ళకి మనకి అయితే మెడిసిన్లు పెయిన్ కిల్లర్ అనే ఇది ఉంటుంది, కానీ ఎండలో ఆ చెమటలు పడుతూ అంత బండ పని చేసేటువంటి వాళ్ళకి ఒక సెడిషన్ అనేది ఉండాలి. హాస్పిటల్కి వెళ్తే మత్తు మంది ఇవ్వడం అనేది దానికి ఇది కాదు. అందుకే డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు కొంచెం స్ట్రాంగ్ డోసేజ్ లో లిక్కర్ తీసుకోండి వీళ్ళకి. వాళ్ళకి అదే ఒక మందు, మళ్ళీ పొద్దున్నే లేస్తారు, ఫ్రెష్ గా తయారై పనికి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తెలియవు. ఇదేదో కష్టపడే వాళ్ళందరూ మందు తాగండి అని చెప్పే ఉద్దేశం అయితే డెఫినెట్ గా కాదు. అంటే కొంతమంది అంటే అలవాటు ఉన్న వాళ్ళు, నిత్యం పని చేసేవాళ్ళు, వాళ్ళ అలవాటుని ఎవరు కాదనలేరు, మాన్పించలేరు. అది వాళ్ళు చాలా తింటారు సార్ వాళ్ళు ఆ పని చేయడానికి. ఎస్, చాలా నామినల్ గా ఉండేది. అది ఇప్పుడు ఏంటంటే విచ్చలవిడైపోయింది. ఇది కల్తీ మద్యం వల్ల అసలు కుటుంబాలు ఇప్పుడు ఒకటండి, ఇంటి యజమాని మూలన పడితే ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి? ఆ పిల్లల చదువులు ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం జనరల్ గా ఏం ప్రోత్సహించాలి? స్కూల్కి డ్రాప్ అవుట్స్ ఉంటే ఆ పిల్లల్ని స్కూల్స్కి చేర్చే విధంగా చూడాలి. ఈ విధంగా కుటుంబాలు సర్వనాశనం అవుతుంటే పిల్లలు స్కూల్కి ఎలా వస్తారు? వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఇబ్బంది పడుతున్నాడు, అతని భార్య అతను హాస్పిటల్ చుట్టూ తిప్పుద్దా, అతనికి కావాల్సిన సపర్యలు చేస్తుందా, లేదా ఈ పిల్లల్ని తీసుకొని ఎలిమెంట్ స్కూల్స్ వైపు తిరుగుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. నేను ఒకటే చెప్తున్నా ప్రజానీకానికి, ఈ లిక్కర్ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే పటిష్టమైన ప్రభుత్వం ఉండాలి. పటిష్టమైన ప్రభుత్వం ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఆయుధం, వజ్రాయుధం లాంటి ఓటు మీ చేతుల్లో ఉంది. బిఫోర్ దట్ ఇంకొక 2 విషయాలు లిక్కర్ కి సంబంధించి మీకు ప్రస్తావించాలి సార్. అంటే మనకి స్వయం ప్రకటిత మేధావులు లేదంటే నిజంగానే చదువుకుని సమాజంలో పేరు తెచ్చుకున్న మేధావులు కొంతమంది ఉంటారు. ఇదే లిక్కర్ కి సంబంధించి 2 ప్రధాన పార్టీల నేతలు మాట్లాడింది చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అంటూ వచ్చారు, నిషేధం లేదు, నియంత్రణ అన్నారు, నియంత్రణ లేదు. నియంత్రణ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన నా వల్ల కాదు ఇక్కడ చేసేది చేయించేది ఏం లేదు, నాకేం పవర్స్ లేవు, వాళ్ళు ఎవరు చేయరని మొహం మీద ఆయనే చెప్పారు. వేరస్ ఈ రిపర్కషన్స్ అన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దొరికేటువంటి మద్యం రాష్ట్రంలో ఇంకెక్కడా దొరకదు, పూర్తి స్థాయిలో ఈ చెత్తనంతా ఏరేస్తాం, సాధారణంగా అన్ని చోట్ల దొరికే మద్యం ఏదైతే ఉంటుందో సాధారణమైన ధరలకే అందిస్తాం, అలానే మిమ్మల్ని ఎక్కువ తాగమని కాదు. అట్ ద సేమ్ టైం బానిసలు అవుతున్న వాళ్ళని గుర్తించి రిహాబిలిటేషన్ సెంటర్లు పెడతామంటే నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి మేము అది చేస్తామని చెప్పకుండా నేను మందు తాగిస్తాను కుటుంబాలను కూలగొడతాం ఏంటని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడతారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్కటేనండి, ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడే మాటలు కాదండి ఇక్కడ. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయినా చేయాల్సింది ఏంటంటే ఈ మద్యపానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. దీనికి బానిసలైన వాళ్ళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి. ఈ రిహాబిలేషన్ సెంటర్స్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా బాగు చేయాలి. మాట్లాడేవాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారండి, అది తీసేయండి, అది కాదు. ఇక్కడ వచ్చే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ మద్య నిషేధం అనేది ఎవరు చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే మద్యాన్ని నిషేధిస్తే రకరకాల మార్గాల్లో అది ఏదో ఒక విధంగా వస్తుంటది. కొంచెం క్వాలిటీ ఉండే మద్యం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. మరి స్కూల్ పిల్లలకు కూడా దొరికేటట్లుగా చిన్న బడ్డీ కొట్లలో దొరికేటట్టుగా మందు ఉండకూడదండి. ఇప్పుడు గతంలో ఉందండి, అందుబాటులో ఉంది, ఎక్కడో షాపుల్లో ఉండేది, ఏదో కొంచెం క్వాలిటీ బ్రాండ్స్ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు. ఈ కల్తీ మద్యం తాగినందువలన నాశనం అయిపోతున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే క్వాలిటీ మద్యం అనేది తక్కువగా అందుబాటులో ఉండేటట్టుగా పెట్టాలి. ఒకటి, దానికి బానిసలైన వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్స్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు, వాళ్ళ కుటుంబ స్థితిగతుల్ని పెంచుకుంటారు, సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవన విధానానికి అలవాటు పడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందుకే రైట్ టైం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేను తెలియజేసేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. సముచితమైన నిర్ణయం తీసుకోండి. రేపు మీకు మీ ఆరోగ్యాన్ని మీ పిల్లల భవిష్యత్తును కాపాడే నాయకులను ఎన్నుకోవాలనంటే సముచితమైన నిర్ణయం తీసుకునే టైం ఇదే. అందుకే మరొక్కసారి చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గతంలో అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు అమరావతి చూసుకున్నా, పోలవరం చూసుకున్నా, అభివృద్ధి దాదాపు 3 సార్లు బిజినెస్ సమ్మిట్ల ద్వారా
15,75,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి దాదాపు 6,25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ద్వారా చాలా వరకు ఆ సంస్థలు రన్నింగ్లోకి వచ్చినాయి. అలాంటి నాయకుడు కావాలి, సమాజాన్ని ప్రేమించే నాయకుడు కావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. కాబట్టి మీ ఓటు అనే ఆయుధం ద్వారా సముచితమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి లిక్కర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇందులో ఇంకొక 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, మిమ్మల్ని తాగండి అని నేను చెప్పను, తాగొద్దు అని నేను చెప్పలేను. కాకపోతే మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడున్నటువంటిది మాత్రం ఖచ్చితంగా కాలకూట విషయం లాంటిదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో ఉన్నటువంటి బడ్జెట్లు చూస్తే సంవత్సరానికి 6,000 కోట్లు, 8,000 కోట్లు, మాక్సిమం అంటే ఒక 10,000 కోట్లకు వెళ్ళిందేమో 2019 మార్చి దగ్గరికి వెళ్ళేసరికి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఏడాదికి 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లు దాటుతోంది. అలాగే అమ్మకాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిజిటల్ పేమెంట్లు అనేవి లేకుండా కేవలం నగదు మాత్రమే అవుతోంది. అంటే దీని వెనకాల ఎంతటి కుట్ర ఉంది, మీ డబ్బులన్నీ ఎటు వెళ్తున్నాయి అనేది ఆలోచన చేయండి. అలాగే ఈ కల్తీ మద్యం తాగి ఎవరైతే అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రభుత్వం మధ్యతరగతి మీద కాదు, రాష్ట్ర ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేసేటువంటి దాంట్లో, అంటే మన డబ్బుల్ని బాధ్యతారాహిత్యంగా తాగేటువంటి వీళ్ళకి చికిత్సను అందించడం కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే 40,000 కోట్లు ఉంటే పోలవరం కంప్లీట్ అయ్యేది, పట్టిసీమ లాంటివి ఇంకొక 10 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేది, ఒక కనీసం 5,000 స్కూళ్ల నిర్మాణం జరిగేది, కనీసం ఒక 20,000 మంది టీచర్ల నియామకం జరిగేది, యువతకి 2 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు చేసే సంక్షేమం మేము చేసేస్తున్నాం అన్నారు కదా, దీనికి 2 ఇంతలు ఎక్కువ సంక్షేమం చేసి ఉండేది. కానీ కేవలం వాళ్ళ యొక్క బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ తోటి ఈ లిక్కర్ని అంటగట్టి రాష్ట్రాన్ని ఇలా చేశారు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఇది ఈ రోజు వరకు లిక్కర్ మీద ఉన్నటువంటి రిపోర్ట్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.